బీసీ రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సో అప్పటికే ఎందుకంటే ఎస్సీ ఎస్టీలే కాదు బీసీల్లో కూడా చాలామంది వెనుకబడితనం ఉన్నారు. మరి వారికి కూడా సోషల్ ఈక్వాలిటీ ఎకనమిక్ ఈక్వాలిటీ ఉండాలి, వాళ్ళు వివక్షకు గురవుతున్న అప్పర్ క్యాస్ట్తో అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 1989లో దీనికి ఏంటి అంటే 1979లో ఈ బీపీ మండల్ కమిషన్ అని ఒకటి వేయడం జరిగింది. సో 1979లో ఈ బీపీ మండల్ కమిషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఎవరు ఫస్ట్ మొరార్జీ దేశాయ్ గారు దీన్ని తీసుకొచ్చారంటే జనతా ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ గారు మొట్టమొదటిసారిగా బీసీల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొరార్జీ దేశాయ్ గారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి జనతా ప్రభుత్వంలో. సో ఆయన ఏం చేశారంటే 1979లో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. సో దాన్నే బీపీ మండల్ కమిటీ అని అంటారు. ఈయన ఏం చేస్తారంటే బీపీ మండల్ అని ఆయన ఈ భారతదేశంలో ఉన్న బీసీల సంఖ్య ఎంత, అదేవిధంగా ఈ బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక అధ్యయనం చేయండి బాబు అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. సో ఆయన 1980లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి అని అంటే బీసీలు మొత్తంగా 50% పైనే ఉన్నారు కాబట్టి 27% రిజర్వేషన్ వారికి ఇవ్వచ్చు అని చెప్పి బీపీ మండల్ రిపోర్ట్ అనేది వేసింది. వాస్తవానికి బీసీలు చాలామంది బీపీ మండల్ని ఆరాధ్య దేవుడుగా కొలుస్తారు, కానీ తప్పేం కాదు. కానీ అంతకంటే ఆరాధ్య దేవుడు ఎవరు, కొలవాల్సిన వ్యక్తి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు. జనతా ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయ్, ఆయనే దీనికి మూల కారణం.